హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీలో ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు, అలాగే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి రేషన్ పంపిణీ విధానంలో మార్పులు, కొత్తగా పలు రకాల సరుకుల పంపిణీ చేయబోతున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు పొందడం, కార్డుల్లో సభ్యులను యాడ్ చేయడం, డిలీట్ చేయడం, స్ప్లిట్ చేయడం వంటి సేవలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే పీవీసీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కార్డుల్లో ఉన్న సభ్యుల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు రాకపోయిన వారు సంబంధిత సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డు ద్వారా ప్రజలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద రేషన్ సరుకులు అందుతాయి. ప్రస్తుతం అధికారిక వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పిహెచ్హెచ్ అంటే నార్మల్గా ప్రతి నెల తీసుకునే రేషన్ కార్డు దారులకు ఒక్కో యూనిట్కు 5 కిలోల బియ్యం, కొన్ని ప్రాంతాల్లో గోధుమలు, రాగులు, జొన్నలు, అలాగే పంచదార పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పిఎంఏవై అంటే అత్యంత పేద కుటుంబాల కోసం ఉద్దేశించిన అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుదారులకు ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం, అలాగే కొన్ని ప్రాంతాల్లో రాగి, జొన్న, గోధుమ వంటి సరుకులు కూడా అందుతున్నాయి. ఇకపై బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి, రాగులు, జొన్నలు, కందిపప్పు, ఆయిల్ వంటి అదనపు సరుకులను పంపిణీ చేసే విధానంపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే అవసరం లేని సరుకులకు బదులుగా నగదు లేదా వోచర్ విధానం అంటే వోచర్ అంటే ప్రభుత్వం అందించే డిజిటల్ కూపన్ లాంటిది. దాన్ని ఉపయోగించి రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ విధానం తీసుకురావాలనే ప్రతిపాదనపై కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఒక్కో రేషన్ కార్డుకు 4,000 రూపాయల వరకు నగదు వస్తుందనే సమాచారం లేదా ఈ వోచర్ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయంపై అధికారిక ఉత్తర్వులు స్పష్టంగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఖచ్చితంగా చెప్పాలి. మేబీ దీని మీద సెప్టెంబర్ నెలలో అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.